V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు అంతర్జాతీయ మత్స్యకారుల మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్. నేను సిఎఫ్టియు అంటే జాతీయ కార్మిక సంస్థ నేషనల్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు, సిఎఫ్టియు డిప్యూటీ జనరల్ సెక్రటరీ సురేష్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ నుండి, కన్స్ట్రక్షన్ సెక్టర్ నుండి వచ్చిన ఉమెన్స్ డే సెలబ్రేట్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా బ్రిడ్జెస్ పెట్టుకోవచ్చు, అందులో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ విశాఖపట్నంలో ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ఈరోజు సెలబ్రేషన్స్ లో ముఖ్యంగా ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యంగా అదేవిధంగా కన్సర్న్ అథారిటీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ పార్క్స్ సీని ఏ విధంగా కేవలం ప్రభుత్వ వనరుల మీద జీవించే జాతుల్ని వాళ్ళని అసలు పట్టించుకోకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, బ్లూ ఎకానమీ, సిఆర్జెడ్ పేరిట ఈ వర్గాన్ని శాశ్వతంగా ఆ ఊరి నుండి ప్రవేశపడుతుంది. అనేక రకాల దేశవ్యాప్తంగా జరుగుతుంది, మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది, అదేవిధంగా మన భారతదేశంలో కూడా జరుగుతుంది. దాన్ని విస్మరించుకొని ఈరోజు ఇంటర్నేషనల్ ఫిషరీస్ ఉమెన్ డే సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ లక్ష్మి గారు మాట్లాడతారు. ఈ రోజు మన ప్రపంచ అంతర్జాతీయ మత్స్యకార మహిళా దినోత్సవంగా మన WFP అంతర్జాతీయలో మనం ఒక 2024లో అక్కడ బ్రెజిల్లోని రిజర్వేషన్ పాస్ చేశారండి. కేవలం మత్స్యకారు మహిళలకి మన మత్స్యకార మహిళలు పడుతున్న అష్ట కష్టాలు కూడా గమనించి ఇండియన్ ప్రెసిడెంట్ అలాగే భారతదేశంలో మత్స్యకార మహిళలందరికీ కూడా ఈ యొక్క మత్స్యకార మహిళా దినోత్సవం నవంబర్ 25 ఈ రోజు మత్స్యకార దినోత్సవంగా సెలబ్రేషన్ చేసుకోవడానికి WFP నేషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్ అండ్ CFTI వీళ్ళందరూ కలిసి ఈ రెగ్యులేషన్ పాస్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం మత్స్యకార మహిళా దినోత్సవం నవంబర్ 5న జరగబోతుందండి. దీనివల్ల ఎందుకంటే ఎక్కువగా మహిళలకి జీవించే హక్కు లేదండి. సముద్రం తీరం కూడా మా హక్కుని చెప్పుకునే విధానం ఒకటి లేదు. సిఆర్జెడ్ తర్వాత గ్లోబల్ ఎకానమీ, ఇండస్ట్రీలు, అగ్రికల్చర్ ఇలా మీకు తెలిసిన విషయమే. అన్ని కూడా సాగర తీరం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ 1050 కిలోమీటర్లు ఉన్న సముద్ర తీరం మొత్తం కూడా ఈ ఆక్యుపై చేసుకుని ఇండస్ట్రీలు కట్టి ఆ తర్వాత సాగరమాలు పెట్టేసి అన్ని పెట్టేస్తున్నారు. అగ్రికల్చర్ అన్ని బ్లూ ఎకానమీ కూడా పెట్టేస్తున్నారు. అందువల్ల దానిలో భాగంగా మత్స్యకారులకు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి. ఈ రోజు మత్స్యకారులు ఒక చేపలు పట్టుకోవడానికి కూడా వీలేని పరిస్థితులు ఉంది. ఎందుకంటే యాసిడ్ వాటర్, మెడిసిన్స్ వాటర్ అంతా కూడా సముద్రంలో కలిపేస్తున్నారు. ఆ విధంగా డొమెస్టిక్ వర్కర్స్ వాడుతున్నారు. తర్వాత చాలా ఇళ్ల పనులకు వెళ్ళిపోతున్నారు. తర్వాత కాఫీ పనులకు వెళ్ళిపోతున్నారు. సముద్రం మీద జీవించే హక్కును కోల్పోయి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించవలసిన మత్స్యకార మహిళా దినోత్సవంగా మేము ఒక WFP అంతర్జాతీయ మత్స్యకార మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందండి. దీనిలో భాగంగా ఏంటంటే చాలా ఇప్పుడు కేరళలోని 2024లో ఇండియన్ ఫిషర్ ఉమెన్ అసెంబ్లీలో తీర్మానం చేసిందండి. మన మత్స్యకార మహిళలు హక్కు ఉండాలని, మన సముద్రం మీద మన హక్కు సంపాదించుకోవాలని. ఈ కంపెనీలన్నీ కూడా సాగర తీరంలో పెట్టేస్తున్నారు. అందులో కనీసం ప్రజలకి మత్స్యకార మహిళలకు చెప్పకుండా ఏది లేకుండా ఒక లోన్కి వెళ్ళాలన్నా, ఒక ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకి రెస్పెక్ట్ అనే మర్యాద అనేది లేదండి మత్స్యకారులకి. అందువలన మీరు గుర్తించవలసింది ఏంటంటే మన వాళ్ళందరూ కూడా తెలియపరిచి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తెలియపరిచింది ఏంటంటే ఇండస్ట్రీలు లేకుండా యాసిడ్ వాటర్, అక్వాకల్చర్ ఇవన్నీ కూడా సంపూర్ణంగా వదిలేస్తున్నారు. దయచేసి అవి మత్స్యకారులకు అనుకూలంగా వాళ్ళ బ్రతుకు తెరువు కోసం కాపాడుకొని ఈ నవంబర్ 5 మత్స్యకారుల మహిళా దినోత్సవం సందర్భంగా
మనం ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడానికి అంతర్జాతీయ WFP నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫర్ యూనియన్ CF2 అండ్ వీళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారండి. ఈ అంతర్జాతీయ మత్స్యకార మహిళా సంఘం మళ్ళీ నవంబర్ 21 కామన్ గా నేషనల్ లెవెల్లో మత్స్యకార మహిళా దినోత్సవం ఉంది. మత్స్యకార దినోత్సవం కూడా ఉంది నవంబర్ 21. అది మీకు తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం నేషనల్ లెవెల్లో. కానీ ఇది అంతర్జాతీయ లెవెల్లో ఇదే ఫస్ట్ టైం మన మహిళలకి అది అక్కడ బ్రెజిల్లోని రిజర్వేషన్ పాస్ చేశారు. WFP నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫర్ అండ్ CF2I. ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవడానికి మన మత్స్యకారులకు సముద్రం మీద హక్కు ఉండాలండి, జీవించే హక్కు మాకు కావాలంటే మా సముద్రం తీరం కూడా మాకు కావాలని మేము అడుగుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. వాళ్ళు కూడా ఈ అంతర్జాతీయ భారతదేశం పరంగా దేశంలో కూడా వాళ్ళు సరైన ప్రతినిధి అంటే రిప్రజెంటేషన్ లేదు ఉమ్మడి కృష్ణపోతం. కాబట్టి దానికోసం కూడా ఈ దినోత్సవాన్ని ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది. లోతట్టు నదిపేరు ప్రాంతాల్లో మహిళలు చేపలు మాకు సార్ చెప్పారు. చేపల మార్కెట్ కమ్యూనిటీ హాలు వాణిజ్య నెట్వర్క్లు కూడా మాకు కావాలి. ఎండు చేపల తయారీలో సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ విధంగా మా డిమాండ్స్ అన్ని గృహ ఆర్థిక వ్యవస్థలు కూడా మనం నిర్వహిస్తున్నాం. సామూహిక సంక్షేమ మరియు సంస్థలు బలిపోతం చేశారు. పురుషులు వేటకెళ్లిన సమయంలో పర్యావరణ వ్యవస్థ కాపాడే దిశగా పోరాటాలు కూడా మేము చేయాలనేసి ఆలోచించామండి. అన్ని ప్రభుత్వాలు, సహకార సంస్థలు మరియు సమాజ సంస్థలు మత్స్యకార సమాన నాయకత్వం అన్ని మత్స్యకార చట్టాలు విధానాలు కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ లో మార్పు చేర్పు రావాలని మా ఒక డిమాండ్స్ సార్. థ్యాంక్ యూ సార్.